ఓటీటీలో థ్రిల్లర్ జోనర్లోని సినిమాలకు మంచి ఆదరణ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసింది. మరి అలాంటి జోనర్లో రూపొందిన సినిమానే బర్త్ మార్క్. ఈ మూవీ తమిళ్లో ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయింది థియేటర్లలో. ఇప్పుడు ఈ మూవీని తెలుగులో డబ్ చేసి మన తెలుగు ఆహా ఓటీటీలో ఇప్పుడు అయితే అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ తెలుగు ఆహాలో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే డేనియల్ ఆర్మీలో పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య జెన్నిఫర్ నిండు గర్భవతిగా ఉంటుంది. అప్పుడే అతను ధవంతరి బర్తింగ్ విలేజ్ గురించి వింటాడు. అడవికి సమీపంలోని ఆ ప్రదేశం ఉంటుంది. అక్కడ ఆమెకు డెలివరీ చేయించాలనే ఉద్దేశంతో డేనియల్ తీసుకొని వెళ్తాడు. ఆ ఆశ్రమం కుందవై ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. ఆమె దగ్గర ఆశ, అమ్ములు అసిస్టెంట్లుగా ఉంటారు. అలాగే అక్కడ వాచ్మెన్ గా సెబాస్టియన్ పనిచేస్తూ ఉంటాడు. టౌన్ కి ఆ విలేజ్ కి చాలా దూరంగా అడవికి దగ్గరగా ఉండడం వలన జెన్నీ భయపడుతూ ఉంటుంది. ఆశ్రమంలోని వాళ్ళందరి ప్రవర్తన కాస్త తేడాగా ఉందని తనని టౌన్ కి తీసుకువెళ్ళమని కోరుతూ ఉంటుంది. అయినా పెద్దగా పట్టించుకోడు డేనియల్. అయితే డేనియల్ అప్పుడప్పుడు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏదో ఆవహించినట్టుగా ఆవేశపడుతుంటాడు. అతని ధోరణిని ఆశ, అమ్ములు, సెబాస్టియన్ కి కూడా అయోమయాన్ని కలిగిస్తుంది. ఇదే విషయాన్ని జెన్నీ అడిగితే అతను ఏదో ఒక కారణం చెప్తూ ఉంటాడు. ఒక రోజు అతని డైరీ ఆమె కంట పడుతుంది. ఆ డైరీని ఆమె చదవడం మొదలుపెడుతుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ విషయంలో డేనియల్ కి అనుమానాలు ఉన్నాయనే విషయం ఆమెకు అర్థమవుతుంది. తనను ఏదో దురుద్దేశంతోనే అక్కడికి తీసుకొచ్చాడని ఆమె భావిస్తుంది. అప్పుడు జెన్నీ ఏం చేస్తుంది, ఆమెపై డేనియల్ కు ఎందుకు అనుమానం కలుగుతుంది, అంతకు ముందు ఏం జరుగుతుంది, సెబాస్టియన్ పై కోపంతో డేనియల్ ఏం చేస్తాడు అనే ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. మరి ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే చాలా సింపుల్ కథని డెవలప్ చేస్తూ వెళ్ళారు. సినిమా మొత్తం మీద అరడజన్ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. అడవికి సమీపంలోని ఒక ఆశ్రమం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ప్రధానమైన పాత్రలుగా భార్యాభర్తలు కనిపిస్తారు. గర్భవతిగా ఉన్న భార్య తనకు పుట్టబోయే బిడ్డ గురించి వెయిట్ చేస్తూ ఉంటది. అదే సమయంలో భర్త తన దగ్గరే ఉండాలని ఆరాటపడుతూ ఉంటుంది. ఇక భర్త మాత్రం కాస్త తేడాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకు కారణం ఏమిటనేది ఆడియన్స్ కి అర్థం కాదు. బలమైన ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉండే ఉంటుంది అని అనుకుంటాం. అదేంటో చూడాల్సిందే అనుకుంటాం. తీరా ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమిటనేది రివీల్ చేశాక ఏదో మతలబు ఉంది, ఏదో జరుగుతుందని బిల్డప్ ఇచ్చి చివరికి తుస్ అనిపించారు. ఆశ్రమంలో నానా గందరగోళం జరుగుతుంటే ఎక్కడ ఎవరు కనిపించరు. వాళ్ళంతా ఏమయ్యారనేది అర్థం కాదు. ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వడం కోసం ఎన్ని బాధలైనా ఎలా ఓర్చుకుంటుంది అనే వరకు ఓకే. కానీ ఇది మానసిక స్థితి సరిగ్గా లేని ఒక భర్త కథగా, ఒక అనుమానపు పక్షి కథగానే ఎక్కువగా గుర్తుకుంటది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే అందరికీ తెలిసిన ఒక చిన్న పాయింట్ పట్టుకొని దాన్ని రొటీన్ గా అల్లుకొని అంతే రొటీన్ గా చూపించడం కాస్త ఇబ్బంది కలిగించిన విషయమే అనే చెప్పాలి. చూడడానికి ఏ సినిమా లేదు అనుకుంటే ఒకసారి అయితే చూసేయచ్చు ఈ సినిమాని. సో ఫ్రెండ్స్, ఇది బర్త్ మార్క్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.